కాంగ్రెస్ బీఆర్ఎస్ మైండ్ గేమ్ రాజకీయాలు నడుపుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రాజకీయ మాటల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారని బై ఎలక్షన్స్ వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది. అయితే మరో 15 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని కౌంటర్లేస్తోంది కాంగ్రెస్. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల వేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల వైఖరి కీలకంగా మారింది. రైట్, మైండ్ గేమ్ రాజకీయంపై భరత్, ఏంటి అసలు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మైండ్ గేమ్ రాజకీయాలు? అంటే ఆ విషయం మాట్లాడబోయే ముందు ఇవాళ సీఎం మోడీనే కాకుండా కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కులగన్ను వివరాలు ఇవ్వలేదు, వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పారు. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద్ గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. వివేకానంద్ గౌడ్ గారి స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఈ టర్మ్ లో అసెంబ్లీలో గెలిచింది ఆయన, 83,000 మెజారిటీ. సో ఈజ్ ది నెంబర్ 1 మెజారిటీ. ఎప్పుడు హరీష్ రావు మెజారిటీ ఉంటుంది నెంబర్ 1, ఈసారి ఆయన హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు. సో వివేకానంద్ గారు, థ్యాంక్ యూ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో ఇవాళ రేవంత్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు మీ అధినేత మీద, అధినేత కుటుంబం మీద. సామాజిక బహిష్కరణ చేయాలి, వాళ్ళు ఎందుకు క్యాస్ట్ డీటెయిల్స్ ఇవ్వరు, ఓబీసీ సెన్సస్ కు సంబంధించి, క్యాస్ట్ సెన్సస్ సంబంధించి, ప్లస్ వాళ్ళను బహిష్కరించాలి తెలంగాణ ప్రజలంతా అని పిలుపునిచ్చారు ఆయన. భరత్ గారు, ఐ థింక్ ఆడబుల్. భరత్ గారు, భరత్ గారు చాలా క్లియర్ గా మరి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ సర్వే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా, కుట్రపూరితంగా జరుగుతున్న సర్వే. ఎలాంటి సైంటిఫిక్ అంటే అన్సైంటిఫిక్ గా, అసగ్రమంగా అంటే పర్ఫెక్ట్ గా లేకుండా జరుగుతున్నటువంటి సర్వే అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కుల సంఘాలు, అంటే బీసీ సంఘాలు కానీ, దళిత సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే దీన్ని వ్యతిరేకించి దీన్ని చెట్టబుట్టలో పడేయాలి, దీన్ని పెట్రోల్ వేసి తగలబెట్టాలి అని చెప్పేసి చెప్పకనే బాహటంగా ఓపెన్ గా చెప్పినటువంటి సంగతిని గుర్తు చేస్తున్నా భరత్ గారు. రెండో విషయం, ఈ రోజు వారి యొక్క సర్వే అంతా కూడా తప్పులు తడకగా వారి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గాంధీ భవన్ లో చేసినారు. ఇంకొకటి, వారి యొక్క సిఎల్పి సమావేశంలోనే వారి శాసనసభ్యులే పూర్తిగా ఇదంతా కూడా తప్పుల తడక, దీంతోని అనవసరంగా లేని పెంట పెట్టుకున్నారని చెప్పేసి బాహటంగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. రెండోది, ఈ రోజు ఈ తప్పునంతి కూడా అంటే వారు చేసినటువంటి వైఫల్యం, అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క అనుభవ రాహిత్యంతో, వారికి అసమర్థత ప్రతి సందర్భంలో బయటపడుతూనే ఉన్నది. డే 1 నుంచి కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే వారికి రివర్స్ అవుతోంది, బూమరాంగ్ అవుతోంది. ఒక పాయింట్ యాడ్ చేస్తారు, వారు తప్పుపుచ్చుకోవడానికి, వారి తప్పులని కప్పుపుచ్చుకోవడానికి ఎప్పుడు ఏదో రకంగా కేసీఆర్ గారిని, మా అధినేతతో పాటు మా కేటీఆర్ గారిని, మా నాయకులని, హరీష్ రావు గారిని కూడా వారు అంటే తిట్టి ఈ తప్పులని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డే 1 నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఈ రోజు ఒకటి, ఈ రోజు నీ లెక్కల ప్రకారమే 16 లక్షల మంది ఈ యొక్క దీంట్లో పాల్గొనలేదు సర్వేలో. అంటే నేను చెప్తా ఉన్నాను, పాల్గొన్న వాళ్ళు కూడా నీకు మోర్ దాన్ 50% సరైన సమాచారం ఇవ్వలేదు. 25 క్వశ్చనర్ కి ఎవరు సమాధానం ఇవ్వలేదు. నేను చాలా ప్రూఫ్ తో పాటు చెప్పగలుగుతాను, ఆధారాలతో పాటు చెప్పగలుగుతాను. మేము అసెంబ్లీలో అన్ని విపక్ష పార్టీలు దీన్ని తప్పుపట్టినాయి. మూడోది, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బేసిజాలే లేకపోతే, నీకు కేసీఆర్ గారిది కానీ, మా కేటీఆర్ గారి కానీ, హరీష్ రావు గారిది కానీ, మన అసెంబ్లీలో చెప్పినట్టు మా పద్మారావు గారు కానీ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ క్లియర్ గా నీకు వారి కులం మీకు తెలియదా, లేకపోతే వారి యొక్క అఫిడవిట్లు క్లియర్ గా, అంటే అది తెలియడం వేరు, డీటెయిల్స్ వేరు. ఇప్పుడు దానిలో మీరు అన్నట్టు నేను ఒక్కో పాయింట్ దగ్గరకు వస్తాను. మీరు ఫస్ట్ చట్ట వ్యతిరేక సర్వే అన్నారు. ఎట్లా చట్ట వ్యతిరేక అవుతుంది? మీరు అప్పుడు కేసీఆర్ 24 గంటల్లో సర్వే చేస్తే చట్టబద్ధంగా వేసినట్టు ఇది చట్ట వ్యతిరేకమైనట్ట? ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ భరత్ గారు. మేము అంటే దాంట్లో పోయే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉండి ఎవరైనా ఇట్లా సర్వే చేస్తారా, ఇంత సమాచారం ఇస్తారా, మెడమే తలకాయ ఇస్తాడా, హోలగాడ ఇస్తాడా అని చెప్పి అన్నారు. ఈరోజు ఎవరు హోలగాలయ్యారు? ఈ రోజు ఎవరు మెడమే తలకాయ లేకుండా అయిపోయింది. ఇంత సమాచారం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అంటే చెప్తున్నా, అంటే 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 అప్పుడు ఒక మాట, ఇక్కడ ఒక మాట, అంటే దట్స్ వాట్, అదొకటి పాయింట్. రెండోది చాలా మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు. ఆ రోజు మేము విద్య, ఉద్యోగ తదితర దాంట్లో ఒక అవగాహన, కొత్త రాష్ట్రం వచ్చింది. అంటే బడుగులు, బలహీన వర్గాలతో పాటు అనేక రకమైన అంశాలపైన సర్వే తీసుకుని మేము ముందుకు వెళ్ళడానికి
ప్రయత్నం చేశాం. అంటే వీరు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఎందుకు చట్ట వ్యతిరేకత అని చెప్తున్నా అంటే 42% బీసీలకు రిజర్వేషన్ 6 నెలల్లో చట్టం తీసుకొస్తాం, 6 నెలల్లో బీసీ సప్లాన్ పెడతాం, 6 నెలల్లో మేము సప్లాన్ తో పాటు వీళ్ళకి 20,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్ లో పెడతాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి సంగతి నేను ఈ సందర్భం గుర్తు చేస్తాను. నేను మీకు మన భరత్ గారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చట్ట వ్యతిరేక ట్రిపుల్ టెస్ట్ వీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చట్టం తీసుకురావాలని చెప్పేసి వారికి నిజంగా కమిట్మెంట్ ఉంటే ట్రిపుల్ టెస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇండిపెండెంట్ డెడికేటెడ్ కమిషన్ తోని వారాధ్యంలో అపాయింట్ చేసినటువంటి మన డెడికేటెడ్ కమిషన్ ప్లస్ నోడల్ ఏజెన్సీ తో చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క ప్రభుత్వం పైన ఉంటది. అప్పుడు వారి చిత్తశుద్ధి ఉన్నట్టు. అందుకే మేము చట్ట వ్యతిరేకం అంటా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి మాట ఏదైతున్నదో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ట్రిపుల్ టెస్ట్ లో మొదటి అంశమే ఇట్ షుడ్ బి అన్ ఆటోనమస్ బాడీ, ఇట్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ బాడీ. చట్ట సవరణ చేసి అప్పుడు నీకు డెడికేటెడ్ కమిషన్ కి సర్వాధికారాలు ఇచ్చి వారి ద్వారా నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసి ప్రభుత్వ పెద్దలు ప్రమేయం లేకుండా చేసినట్టయితేనే ఈ కోర్టుల ముందు నిలబడతాయి. ఇది చాలా మంది ఎందుకంటే చాలా రాష్ట్రాలు పెట్టి విఫలమైనాయి, దాని నుంచి నేర్చుకోవాలని చెప్పి మేం కాదు మన భరత్ గారు త్రూ అవుట్ ది స్టేట్ అన్ని సంఘాల వారు డీటెయిల్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంది? సరే ఇప్పుడు లీగల్ అదే అన్నది పక్కన పెడితే కవిత డీటెయిల్స్ ఇచ్చింది, కవిత తను పూర్తి సమాచారం ఇచ్చింది. ఒకే కుటుంబంలో కవిత సమాచారం ఇచ్చి ఇప్పుడు మీలో మీ ఎమ్మెల్యేలు చాలా మంది సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు, హరీష్ రావు ఎందుకు ఇవ్వలేదు, కేటీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. చూడండి, ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. డే 1 నుంచి కూడా వారికి క్రెడిబిలిటీ లేదండి. వారి ఒకటే మాటలు చెప్పాలంటే వారి సొంత నాయకుడు రాహుల్ గాంధీ గారే నమ్ముతలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. వరంగల్ సభ పెట్టి ముఖం చాటేసినట్టు నమ్మకం లేదు, విశ్వాసం కోల్పోయినండి. వీళ్ళంతా కూడా గ్రడ్జెస్ అంటే వెండిక్టివ్ పాలిటిక్స్ అంటే కక్షపూరితమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు దట్స్ క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అందుకే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తా ఉంది. వీరికి ముందే నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే ముందే అఖిలపక్షాన్ని సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. ముందే ఇదంతా వారి సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. భరత్ గారు యూ షుడ్ టేక్ దట్ పాయింట్ ఇన్ కన్సిడరేషన్. మేము నలుగురు విపక్ష పార్టీలు తప్పకుండా మేమేమంటాం ఆల్రెడీ చేసింది ఉంది. మీరు అంటే కుట్రపూరితం రెండు అంశాలు చట్ట వ్యతిరేకము కుట్రపూరితం ఈ 2 అంశాలు ఉన్నప్పుడు విపక్ష పార్టీలు ప్రజలు మేమే సహకరిస్తామండి. కుట్రపూరితంగా తయారు చేయాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము చిత్తశుద్ధి చేశాం, నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు. ఏదైతే తీర్మార్ కామెంట్ చేశాడో కాదు ఒకటి మాట వినాలి భరత్ గారు. రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే అందరు రెడ్డిలు తప్పు చేయాలని ఏం లేదు. ఆయన రేవంత్ రెడ్డి విఫలమవుతాడు, ఇంకో రెడ్డి మంచి కావచ్చు కదా, ఇంకొక ఓసీ ఎవరైనా మన బ్రాహ్మణుడు కావచ్చు కదా, ఇంకా వెల్మస్ కావచ్చు కదా. ఆయన ఒక్కడు తప్పు చేసి అందరు తప్పు చేయాలని లేదు కదా. ఇన్ ప్రిన్సిపల్ లైక్ దేర్ ఇస్ కమింగ్ టు గెట్ ఇన్ టు సబ్జెక్ట్. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాల ప్రజలకు వ్యతిరేకంగానే పనిచేస్తా ఉంది. ఆధారాలతో గతంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడు గతంలో పనిచేసింది ఓకే. బట్ రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ఒక వాయిస్ చేస్తున్నారు. మీరు కూడా ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు కులగణన చేయాలి అని చెప్తున్నారు. కులగణనకు బీఆర్ఎస్ సపోర్టా వ్యతిరేకమా? ఒకవేళ సపోర్ట్ అయితే ఎందుకు చేయలేదు మీ 10 ఏళ్లలో? భరత్ గారు నేనేమంటున్నా, అందరూ కూడా చేయాలని కోరుతా ఉంది. ఇప్పుడు కాదంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా డిమాండ్ ఉంది. కాంగ్రెస్ మోసం చేస్తూనే వస్తుంది. ఇది కూడా మళ్ళీ రాజకీయ అంశం వాడుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి, బలహీన వర్గాలను బీసీలను మోసం చేయడానికి చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నా కదా నేను. వారికి నిజంగానే అంటే పద్ధతి ప్రొసీజర్ తప్పు అని చెప్తున్నాం, సరిదిద్దుకున్నాం. మేము కాదండి, నిపుణులు చెప్పినారు కదా, నిష్ణాతులు చెప్పినారు కదా. కాదా బాబు ఇట్లా చేయాలంటే కూడా ఆయన వినిపించుకునేందుకు సిద్ధంగా లేడు ముఖ్యమంత్రి గారు. ఎవరు చెప్తారు ఆయనకి? అఖిలపక్షం ఏర్పాటు చేయమని చెప్తుంటే ఈ రోజు ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలలు వృధా చేసి ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టి సమాచారం సరిగా లేక మళ్ళీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఎక్స్టెన్షన్ సరిగ్గా లేదని ఎట్లా అంటారు? ప్రతి డాటా ఉంది, మంటల్ లెవెల్, బూత్ లెవెల్, ఏ కుటుంబం దానికి సంబంధించిన డాటా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అయితే భరత్ గారు దీంట్లో ఒక పాయింట్ అసెంబ్లీలో చాలా దీని చర్చ అయినప్పుడు ఇంకా దీన్ని ముందుకు కొనసాగించకుండా దీన్ని బుల్డోజ్ చేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన రోజు. ఇది ఇంపార్టెంట్. ఈ రోజు ఆధార్ సమాచారం మనకు అందరం కూడా ప్రామాణికంగా ఏంటంటే ఆధార్ చాలా మట్టుకి 90%, 99% అందరం కూడా మనం ఆధార్
లింక్స్ తో పాటు ఆధార్ కార్డ్స్ తో పాటు మనం ఐడి ప్రూఫ్స్ ఏదైనా ప్రతి అకౌంట్ కి కానివ్వండి, ప్రతి అంశానికి కానివ్వండి, ప్రతి దానికి ఆధార్ ఒకటి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. రెండోది ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డ్స్, ఓటర్ లిస్ట్ లో మన పేరు. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే వీరి సర్వేకి పొందడం లేదండి. రెండోది 2011 సెన్సస్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ 2014 తర్వాత 15-16 లో అప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో August 19 లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే. ఈ సర్వేలకి అదే విధంగా ఈ యొక్క ఆధార్, అదే విధంగా ఓటర్ ఐడితోని అసలు చాలా తేడాలు కనపడతా ఉన్నాయండి. అందుకే కదా ఇప్పుడు నేనేమంటున్నా, రాజకీయాలు చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడింది. బీసీ పాపులేషన్ 46% అన్నారు, ప్లస్ ముస్లిం బీసీలు కలిపితే 56% అంటున్నారు. కేసీఆర్ టైంలో 51% వచ్చింది, మేము 5% ఎక్కువనే కదా ఇంకా బీసీలు లెక్కలు చూపించిందంటారు. ఒకటి భరత్ గారు, దట్స్ వేర్ ముఖ్యమంత్రి గారు తప్పుదో పట్టించడానికి, మఫ్ఫ పెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అసెంబ్లీ వేదికగానే 51% ప్యూర్ గా బీసీ పాపులేషన్ ఉన్నది, అడిషనల్ 10% ముస్లిం బీసీ పాపులేషన్ ఉన్నది, టోటల్ 61% వచ్చిందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. పదే రేవంత్ రెడ్డి గారు అంటే వారు, నేను ఒకటే టు బి ఫ్రాంక్ భరత్ గారు, వారి యొక్క అనుభవ రాహిత్యం, ఎప్పుడో మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు వారికి. నిజంగా ప్రజలకు బై ఫ్లూక్ లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఆయన ఏదో అబద్ధాలు చెప్పి, నానా అబద్ధాలు చెప్పేసి అన్ని ప్రజలకి అమలుగాని హామీలన్నీ కూడా చేసే ముఖ్యమంత్రి అయినాడు. వచ్చిన తర్వాత ఏం చేయలేదు అమ్మలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పదే ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా ఒకటి మాట్లాడతారు, అసెంబ్లీ అయిన తర్వాత వాళ్ళు ఉప ముఖ్యమంత్రి ఇంకోటి మాట్లాడతారు. అంటే వారి మాటలు పొందడం లేవండి భరత్ గారు. యూ హ్యావ్ టు, మీలాంటి వాళ్ళు దీన్ని జస్టిఫై చేసి దీనిలో జెన్యూనిటీని బయటకు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే చాలా రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కులగణన అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. ఇది మేము పదే చెప్తా ఉన్నాం కదా, మేము చేయండి, సహకరిస్తాం. కేటీఆర్ గారు రిసర్వ్ చేయండి, మేము తప్పకుండా మేము సహకరిస్తాం. దానికి ఒకటి పద్ధతి, ఒక ప్రొసీజర్స్. ఇప్పుడు 3% మంది సహకరించలేదు, దానిలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఉంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి సర్వేకి వెళ్తారు, అప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది కదా. డీటెయిల్స్ నేనేమంటున్నా అంటే, ఒకటి మా డీటెయిల్స్ ఖచ్చితంగా క్లియర్ గా ఉన్నాయి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా డీటెయిల్స్ అందరూ మీలోనేమంది ప్రజాప్రతినిధులు అందరూ డీటెయిల్స్ అఫిడవిట్ లో ఉంటాయి. ఆథెంటికేషన్ అంతకంటే పోతే ఆథెంటికేషన్ ఏముండదు. నిజంగా ఆయనకి కావాలంటే పెట్టుకోవచ్చు కదా, తప్పైతే మేము ఛాలెంజ్ చేస్తాం కదా. రెండోది నేనేమంటా భరత్ గారు, వారికి సర్వే, నేను కులగణన అనేది చేయాలనుకుంటే నువ్వు 75 ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏమైందంటే, పాల్గొనే వాళ్ళంతా కూడా సమాచారం, పూర్తి సమాచారం ఇవ్వలేండి. చాలా మంది కూడా మాకున్న స్కీమ్స్, కొత్త స్కీమ్స్, దేవుడు ఉన్న స్కీమ్స్ తీసేస్తాడు ఇతనని చెప్పేసి బలహీన వర్గాల ప్రజలు, బడుగు ప్రజలు చాలా మంది వీరికి రిపోర్ట్ ఇవ్వలేదు, వీరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. అంటే దీంట్లో ఒకటి చెప్తాను, గతంలో 2011 సెన్సస్ తీసుకున్న తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరిగేది. ఎలా ఉంటది, పెరగాలే కానీ తగ్గుతుందా? ఆయన ఓసీలదేమో పాపులేషన్ పెంచాడు, బీసీలది, ఎస్సీలది, ముస్లింస్ పాపులేషన్ తగ్గించాడు. అంటే కేసీఆర్ ఆయన ఒకటి అన్నాడు, కేసీఆర్ చేసింది అసలు సర్వేనే కాదు, మేము చిత్తశుద్ధి చేసాం, 12 గంటల సర్వే, అది కరెక్టా? సర్వే ఆ వివరాలు మొత్తం తప్పనే అంటున్నారు. చూడండి భరత్ గారు, మేము ఆరోజు చేసింది ఇదే ప్రభుత్వ యంత్రాంగం, ఇదే ప్రభుత్వ అధికారులు, ఇప్పుడున్నటువంటి 24 hours లోనే చేశారు కదా, 24 గంటల్లో చేసింది యాక్యురేట్ కాదు కదా, 2 నెలల్లో చేసింది యాక్యురేట్ అవుతుంది కదా. ఒకటి భరత్ గారు, మనము ఆ 24 hours చేసిన ఆ సర్వే, August 19 సర్వే, ఒక 1 month ఎక్సర్సైజ్ జరిగిందండి. దాని గురించి నెల రోజులు మేము ఉన్నాం కదా, రోజు ఎమ్మెల్యేగా నేను పనిచేసినా కాబట్టి 1 month ఎక్సర్సైజ్ చేసి టోటల్ గా చక్కగా దాన్ని చాలా క్రోడీకరించుకుని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసారు సర్వే. వితిన్ 24 దుబాయ్ లో ఉన్న వాళ్ళు, సౌదీ లాంటి దేశాల్లో, వేరే దేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వచ్చి సర్వేలో పాల్గొన్నారంటే దానికి ఉన్నటువంటి ఆథెంటికేషన్, వారికి ఉన్నటువంటి నమ్మకం కేసీఆర్ గారి పైన. మీరు 2 నెలలు చేసినా సరే ఉన్నాడు సర్వేలో పాల్గొనలేదు, పోరాపో నిలగొట్టేసారు, బయటకు పంపించేసారు వీళ్ళని. అంటే దట్స్ వెరీ డిఫరెన్స్. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దీంట్లో. మెయిన్ ఒక అంటే ఎక్కడ వీరు దెబ్బతిన్నారని చెప్పి, అప్పుడేమో డేట్ పలానా రోజు డేట్ సర్వే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, ఎక్కడ కూడా డూప్లికేషన్ కావద్దు, డబుల్ కావద్దు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేరే ప్రాంతాల్లో ఉన్న దేశంలో నలుమూలలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారు, వేరే దేశాల్లో పనిచేసేటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నలేమో ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉన్న సర్వేలో పాల్గొనలేదు. దట్స్ వేర్ ద డిఫరెన్స్ ఈజ్ క్లియర్ గా చెప్తున్నాను. అయితే 2011 సెన్సస్ తీసుకున్నా సరే, దాని ప్రకారం చూసుకున్నా సరే, కంపారిజన్ లో చూసుకున్నా సరే, ఇది ఫెయిలియర్ అని చెప్పి స్పష్టమవుతుంది. దేశ చరిత్రలో
ఈ సర్వే ఫెయిల్ కావడం అనేది ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ అనేది క్లియర్ గా స్పష్టం అవుతుంది. రీసర్వే చేయడం అనేది మళ్ళీ సర్వే చేయడం అనేది ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇవన్నీ తప్పులు తడగా కాబట్టి చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడదాం. ఇంకొకటి కీలక విషయం ఏంటంటే ఇవాళ లీక్స్ ఇవాళ అన్ని పేపర్లో వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ శాసనసభ పక్షంలో బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం కాబోతుంది. ఇప్పటికే 10 మంది చేరారు, ఇంకో 16 మంది చేరుతున్నారు. 4 మంత్రి పదవులు అడిగారు. ఆ 16 మంది, ఆ 16 మందిలో మీరున్నారా? వివేకానంద గౌడ్ గారు ఉన్నారా? ఒకటి మనము అంటే అబద్ధం చెప్తున్నా అతికినట్టు ఉండాలి భరత్ గారు. ఇప్పుడు వాళ్ళకున్న 6 మంత్రి పదవులు నింపుకోవడానికే సరిపోతలేదు. 6 మంత్రి పదవులు ఇస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండిపోతాయో మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా తెలుసు. కాంగ్రెస్ చరిత్రలో చూసినట్టయితే తిరుగుబాటు ఏ రకంగా వస్తుందో తెలుసు. ఉన్న 10 మందిలోనే చాలా మంది అక్కడ వెక్స్ అయిపోయి ఇక్కడ ఏం పనులు జరగట్లేదు, ఇక్కడంతా కూడా రోజుకి ఎవరి దుకాణం వారికి ఉంది, ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం పెట్టుకుని మొత్తం దందాలు చేస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కలవడని చెప్పి ఇప్పటికే ఇబ్బంది పడి వాళ్ళు రిటర్న్ అవుతానికంటే ఆ రివర్స్ ఇంజనీరింగ్ టైప్ లో 100% సగం మంది ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో వాళ్ళు మైండ్ చేయమంటే లీకులు అంటే ఈ ప్రభుత్వం అంతా కూడా డే 1 నుంచి భరత్ గారు ముఖ్యమంత్రి గారికి ముందు ఆయనకి ఏంటంటే చిట్ చాట్ చేయడము, చిట్ చాట్ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా చిట్ చాట్ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనంతా లీకులు ముఖ్యమంత్రి అయిపోయాడు, సాకులు చెప్పే ముఖ్యమంత్రి అయిపోయాడు, ఫేకులు చెప్పే ముఖ్యమంత్రి అయిపోయాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, లీకులు చేయడము, సాకులు చెప్పడం దాటివేయడానికి, ఫేకులు వార్తలు క్రియేట్ చేయడం. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను టెలింగ్ యూ ఆన్ రికార్డ్. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో నేనే ఆన్ రికార్డ్ చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా విప్పుగా కూడా మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులే చాలా మంది నాయకులే ఈ ప్రభుత్వం నిలిచేది కాదు. రేపు పొద్దున ఎప్పుడైనా కూలిపోయేది, రేపు పొద్దున వచ్చే ప్రసక్తే లేదు. రేపు పొద్దున భవిష్యత్తులో డిలిమిటేషన్ అయితే మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీలో గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుస్తామని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే మా కేసీఆర్ గారితో టచ్ ఉన్నారు. పార్టీ మనుగడ సాధించేది కాదని చెప్పేసి ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా డైరెక్షన్స్ గతంలో కూడా ఇచ్చిన తీర్పు 3 నెలల్లో మీరు దీనిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా గతంలోనే సుప్రీం ల్యాండ్ రూల్ ఆఫ్ ల్యాండ్ అంటారు కదా, మనం లా ఆఫ్ ల్యాండ్ అంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు, ఫుల్ బెంచ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 3 నెలల్లో నిర్ణయం ఇప్పటికే 8 నెలలు కావాలని చాలా సీరియస్ కమెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఇంకెన్ని నెలలు కావాలండి? 10 నెలల కంటే ఇంకెక్కువ మీకు రిజ్యూమల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది. సో ఖచ్చితంగా 3 months లోపలనే ఈ యొక్క నిర్ణయం రాబోతోంది. తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు అందరు ప్రూఫ్స్ తో పాటు. వాళ్ళు ఇప్పుడు కండవ వేసుకోలేనని చెప్పేసి కరెక్ట్ కదా. అది మా పార్టీ క్లియర్ గా ఆధారాలతో పాటు, పేపర్ స్టేట్మెంట్స్ తో పాటు, వీడియో క్లిప్పింగ్స్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ఆధారాలతో పాటు సబ్మిట్ చేసాం. డిస్క్వాలిఫై కావడం ఖాయం. ఈ 10 నియోజకవర్గాల్లో మరి ఉప ఎన్నికలు అయితే డెఫినెట్ గా ప్రజలందరూ కూడా నో డౌట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన ఇప్పుడు దేశ చరిత్రలో సంవత్సరం లోపలనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే వీరికి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీరు ఒక్కసారి మీ జీ న్యూస్ నుంచి కొడతామన్నా మీరు ఒక వీడియో తీసుకొని అన్ని నియోజకవర్గాలకి మీరు జస్ట్ మీ వీడియో అండి, మీ పరిపాలన ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా క్లియర్ గా చెప్తారు. మీకు మరి ఏంటి మరో 14 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు చాలా ధీమాగా చెప్తున్నారు. 16 లీకులు అని చెప్పారు కదా ఇప్పుడే మీరు ఈ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఆయన స్వతహాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కాదు. వారు ఫ్లూక్ లో మనకు అందరూ తెలుసు, పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులు తెచ్చుకొని ముఖ్యమంత్రి ఎట్లయినా మనందరూ తెలుసు. అయ్యిండు ఓకే, కానీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా, రాజకీయాలకే పాటుపడుతున్నాడు. కాబట్టి వారిని నమ్మే పరిస్థితులు లేదండి ఈరోజు. ఇప్పుడు భరత్ గారు నేను చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి పోయినటువంటి శాసనసభ్యులే వెక్స్ అయిపోయినారు, బాధపడుతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. బాధపడుతున్న వాళ్ళు వెనక్కి వస్తే మీరు తీసుకుంటారా? బాధపడుతున్న వాళ్ళు వెనక్కి వస్తే తీసుకుంటారా? అధిష్టానం విల్ టేక్ ఏ కాల్. అధిష్టానం విల్ టేక్ ఏ కాల్. అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి దాన్ని వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎవరైనా చాలా మంది నేనేం చెప్తున్నా, ప్లీజ్ టేక్ దిస్ పాయింట్ ఇన్ యువర్ కన్సిడరేషన్. మా పార్టీలో గెలిచి పోయినలే కాకుండా
కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పని అయిపోయింది, రేపు డీలిమిటేషన్ అయితే మాకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా నేతృత్వం టచ్ ఉన్నారని చెప్తున్నా కదా నేను. అంటే ఇప్పుడే వస్తామంటారా ఎలక్షన్స్ ముందు? లేదు అంటే అంత తప్పు ఏం చేయరు వాళ్ళు, తెలివైన ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా సంవత్సరం ముందు ఎలక్షన్స్ ముందు సీట్ ఇప్పుడు 4 సంవత్సరాల ముందు రిజర్వ్ చేసుకుంటారా? డీలిమిటేషన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. లేదండి, డీలిమిటేషన్స్ అవుతున్నాయి. నేను చెప్తున్నది మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, మేము అధికారంలో లేము కాబట్టి మాకు మైండ్ గేమ్ ఎందుకు. వాళ్ళు డీలిమిటేషన్ కాబోతోంది కాబట్టి మేము బీఆర్ఎస్, ఎందుకంటే అక్కడున్న శాసనసభ్యుడు గతంలో ఉన్న శాసనసభ్యుడు ఒప్పుకోడు కదా, కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మాకు తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారికి ఉన్న పరిచయాల ద్వారా, వారికి ఉన్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అనుబంధాల ద్వారా చాలా మంది టచ్ లో ఉన్నారు. కేసీఆర్ గారికి కానివ్వండి, మా హరీష్ రావు గారి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని టచ్ లో ఉన్నారు. ఈ ఓపెనింగ్ భరత్ గారు మీరు అసెంబ్లీ లాబీస్ తో మొత్తం తిరుగుతారు. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, ఇద్దరు ముగ్గురు గూడెం మహిపాల్ రెడ్డి తర్వాత దానం నాగేందర్ ఇద్దరు కూడా కేసీఆర్ ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటామన్నారు. Formula 1 రేస్ లో తప్పైందని చెప్పి దానం నాగేందర్ కామెంట్ చేశారు. వాళ్ళిద్దరు వస్తే మళ్ళీ తీసుకోవడం మీద నాకు తెలిసి ఈ పార్టీలో ఈ పార్టీకి చర్చ జరిగి ఉంటుంది. విప్గా మొన్ననే మీరు కేసీఆర్ కూడా కలిసి విప్గా తీసుకున్నారు కూడా. సో అసలు ఎందుకు అయిపోయింది దాని మీద చర్చ? అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేరా, లేకపోతే వాళ్ళు భరత్ గారు మీకు కనబడేది చూసేది ఇద్దరే గానీ ఇంకా చాలా మంది ఉన్నారు అదే చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ మళ్ళీ చెప్తానా, వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నాను. కాంగ్రెస్ కాదు సరే, కాంగ్రెస్ వదిలేండి, వాళ్ళు ఇప్పుడు కాదు. మీ 10 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది బాధపడుతున్నారు అక్కడ వెళ్ళినందుకు? దాదాపు ఇద్దరు తప్ప అందరు బాధపడుతున్నారు. మా స్ట్రాటజీ మాకు ఉంటుంది, టైం వచ్చి నేను పేర్లు చెప్తా. కడియం శ్రీహర్ అయితే రోజు తిడుతున్నారు, ఆయన అయితే బాధపడుతున్నట్టు అనిపించట్లేదు. ప్రకాష్ గౌడ్ మరి యాక్టివ్ గానే ఉన్నారు, అరకపూడి గాంధీ యాక్టివ్ గానే ఉన్నారు. నాకు అసంతృప్తి కనుక కనిపిస్తే దానం నాగేందర్, గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరే కనిపిస్తున్నారు. మిగతా 8 మంది హ్యాపీగానే ఉన్నట్టున్నారు. నేనేమంటే పైన కనపడేది ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది భరత్ గారు. అన్ని కూడా వాస్తవాలు ముందుకు రాబోతాయి. మేము అన్ని కూడా ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మా కేసీఆర్ గారు నిష్ణాతులు, అపరమైన రాజకీయ అనుభవాల నాయకుడు, తప్పకుండా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు వాళ్ళు రిటర్న్ అండ్ మైండ్ గేమ్ ఆడితే ఇప్పుడు వాళ్ళు 16 మంది వస్తారని చెప్తున్నారు. మంత్రి పదవి ఆఫర్ చేస్తే బోరా? మంత్రి పదవి సరే, ఇప్పుడు ఈ 10 మందిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. నెక్స్ట్ 16 మందిలో 3-4 మంత్రి పదవులు, 3-4 విప్ పదవులు ఇచ్చి కేబినెట్ హోదా ఇస్తామంటే బోరా? ఈ భరత్ గారు నేను ఒకటి సూటిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా ఆ ఉన్న ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఎవరు గ్యారెంటీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? ఇందిరాగాంధీ టైంలో అగ్రి, బట్ సోనియా గాంధీ చీఫ్ మినిస్టర్ చేంజ్ చేసి చాలా తక్కువ సందర్భాల్లో. మొన్న పంజాబ్ లో చేసి, పంజాబ్ మహారాష్ట్ర ఇటు ఈ 2 రాష్ట్రాల్లోనే చేసింది. మోస్ట్లీ కంటిన్యూ చేసింది. షీలా దీక్షిత్ 3 టర్మ్స్ ఇచ్చింది, దిగ్విజయ్ సింగ్ 2 టర్మ్స్ ఇచ్చింది. ఇప్పుడు అంతర్గత కలహాలు, అంతర్గత కొట్లాటలు, అంతర్గత గ్రూపులు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి దీంట్లో. కాబట్టి వారు ఇంకా తట్టుకొని ప్రయత్నంలో మొత్తం రోజుకి బలిగిన పడతారు. ప్రభుత్వం అనేది ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో చూసుకోండి 2 కుంపట్లు ఉన్నాయి అక్కడ, ఇప్పటికే చూసినాం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళ మంత్రులే ముఖ్యమంత్రి సహకరించారు కదండి. మనం చూస్తాం 1 year అయింది కదా, ఇంకా 1 year తర్వాత చూస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ మన ఊకే మార్చి అబాసపాలు అవుతున్నామని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు మాత్రము కలిసి పనిచేసేటువంటి ధోరణి ఎప్పుడు కనపడదు, చేయలేరు కూడా వాళ్ళు. కాబట్టి ఇలాంటి గడబోడ్లు ఎందుకు పోతారు? ఉన్న 10 మంది అన్సాటిస్ఫైడ్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు పోతారని చెప్తున్నాను. కాబట్టి ఇట్స్ ఆల్ లైక్ ఇమాజినరీ డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ విప్పుగా చెప్పగలరా, టీఆర్ఎస్ విప్పుగా చెప్పగలరా? ఒక్క ఎమ్మెల్యే కూడా పోడు ఇక్కడ నుంచి. 10 మంది సరే పోయిన వాళ్ళ సంగతి పోయినాయి, నెక్స్ట్ ఒక్క ఎమ్మెల్యే కూడా పోడని చెప్పగలరా ఖచ్చితంగా? మీరు రాసి పెట్టుకోరు, ఉన్న దానికి సగం మంది వస్తారు. రాసి పెట్టుకోండి మీరు. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను, బాగుండదు. ఉన్న వాళ్ళకి సగం మంది వస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మన పార్టీ స్ట్రాటజీలో అని మన ఓపెన్ గా డిస్కస్ చేయలేం. కాబట్టి ఉన్న వాళ్ళకి సగం మంది వస్తారు, పోయాలి దేవుడి గారు కానీ వస్తారు. ప్లస్ ఇంకోటి వాళ్ళు ఉన్న 6 మంది ఎప్పుడైతే మంత్రులు వేస్తారో ఆ రోజు నుంచి డిబాకిల్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ ముడుపు అక్కడ చెల్లించుకోలేక బాధపడుతూ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాహుల్ గాంధీ వచ్చి ముఖం చాటేసింది మన దగ్గర. కొన్ని మీరు గమనించాలే మన భరత్ గారు. ఇప్పుడు నేను ప్రతి విపక్ష పార్టీకి నాయకుడు చెప్పినట్టు కానీ వాస్తవ పరిస్థితులు మీరు అనలైజ్ చేసి ప్రజలకు తెలియాలా. రాహుల్ గాంధీ గారు వరంగల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యండి ఈ రోజు ఒక్కసారి చెప్పండి. బీసీ గారైనా సరే కాలేదు, కులగారైనా సరే ట్రైన్ లో ఆయన షూట్ చేయాలి. వరంగల్ నుంచి యాక్చువల్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వరంగల్ నుంచి తమిళనాడు ట్రైన్ లో వెళ్లి ఆ
ట్రైన్ లో ప్రయాణికుల సమస్యల్ని గురించి ఆయన ఒక వీడియో షూట్ చేయాలి, దాని గురించి రావాల్సింది, అది క్యాన్సిల్ అయింది, అంతే తప్ప ఇట్స్ నాట్ అఫీషియల్ ప్రోగ్రామ్. రేవంత్ రెడ్డి గారికి సంవత్సరం నుంచి నుంచి అపాయింట్మెంట్ దొరకదా? రాహుల్ గాంధీ సంవత్సరం ఏం కాలే, 3 నెలలు అనుకుంటా, 3 months 4 months. మరి వాళ్ళు రాత్రి మళ్ళీ ఎన్నిసార్లు ఇప్పుడు మీరు సమర్థిస్తున్నట్టు కనపడుతున్నాను, మీరు రేవంత్ రెడ్డి వెనకేసుకుంటారు. సంవత్సరం అయితే కాలేదు అపాయింట్మెంట్, అందుకని నేను చెప్తా అపాయింట్మెంట్ ఇప్పుడు ఒకటి చాలా క్లియర్ గా రాష్ట్రంలో ఒకటి భరత్ గారు, రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి వారి రాజకీయాల గురించి చర్చించడానికి ఇదంతా ఇప్పుడు మనకి సేపు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్. బట్ ఏంది ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అంటే రాజకీయాల గురించి మనం చర్చిస్తుంటే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఆయన వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తా అంటే వారు ప్రజలకు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి, సరైన పరిపాలన కానీ అందించలేక ఈ రాజకీయాల అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ముందు పెడతారు. ఈ రోజు 100 రోజులు 6 గ్యారెంటీలు ఎందుకు అడుగుతలేము? రైతు రుణమాఫీ సంపూర్ణ కాలేదని చెప్పేసి ఎందుకు అడుగుతలేము? ఈ రోజు ఇది కులగన టోటల్ ఫెయిల్ అయిందని చెప్పేసి డిస్కస్ చేస్తాను. వారు సమాధానం చెప్పే ఫ్రస్ట్రేషన్ తోని కప్పుపించుకోవడానికి కేసీఆర్ గారి ఫ్యామిలీని తిడుతా ఉన్నాడు, దానికి సమాధానం చెప్పలేదు. ఇది 6 నెలల్లో చట్టబద్ధతిస్తున్నాడు, ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇట్లా అనేక అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు అంతేందుకు బిల్డర్స్ ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చరిత్రలో చూశామా? రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయి, ఈరోజు నిరుద్యోగుల ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి, పిల్లలు హాస్టల్లో చనిపోతా ఉన్నారు. ఈరోజు ఇంత సీరియస్ బిల్డర్ చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం ఇంత సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. వాటిని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ అంశాలు తీసుకొచ్చి ఈ రోజు టైం పాస్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు భరత్ గారు. దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ రియల్లీ నీడ్ టు బి టేక్ టు నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం మా అందరి పైన ఉంది భరత్ గారు. మనం ఈజీగా ప్రభుత్వం అంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. మీ ప్రభుత్వంలో ఉండని ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మాకు తప్పులు ఎత్తి చూపించి మీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలకు మేలు జరిగే విషయాలు తేవాలా, తీసుకురాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇష్యూస్ మనం డిస్కషన్ తీసుకొస్తున్నాం. దట్ ఈస్ స్ట్రాటజీ. ఈరోజు ఏ ఫీల్ అయినా తీసుకోండి, మీరు ఏ వర్గం ప్రజలను సంతోషం ఉన్నారా ఈరోజు చెప్పండి మీరు. కాబట్టి ఈ అసెంబ్లీ వేదిక అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు, అంత సీరియస్ సబ్జెక్ట్ ని 11ంటికి పిలుస్తారు. మేము ప్రిపేర్ కాలేదని చెప్పేసి నేషనల్ యాంథమ్ మాట్లాడి వెళ్ళిపోయి 2 గంటల తర్వాత మాట్లాడి డీప్ డిస్కస్ చేస్తాము, డిస్కషన్ బుల్డౌజ్ చేసేస్తారు. దిస్ ఆర్ ద పాయింట్. మీరు అంతా అంటే ప్రజలని ప్రతిసారి మనం మోసం చేయాలండి. వీ కెన్ అంటే మనకి ఒక సామెతనే ఉంది, అందరినీ కొన్నిసార్లు మనం మోసం చేయొచ్చు, కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొన్ని అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం. బట్ మనలాంటి వాళ్ళం, మీలాంటి మీకు క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్స్, మీకు ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో పట్టున్నటువంటి ఛానల్స్ ప్రభుత్వాన్ని ప్రజలకు మేలే విధంగా మనం ఎప్పుడు నిలదీస్తుంటే తప్పకుండా ప్రజలు మనని గుర్తిస్తారు, మన పనిని గుర్తిస్తారు. సరే అధికారాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వం ఉంటుంది పోతుంది. బట్ ఈ ప్రభుత్వం గడిచిన 14 నెలలు చేసిన అరాచకాలు ఒకటా రెండా? ఎంతమందిని హింసిస్తా ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏమేమి అసలు 1 కాదు 2 కాదు, అసెంబ్లీలో సమావేశం పెట్టి చర్చించమంటే దాన్ని బుల్డౌజ్ చేస్తారు, తిడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. మేము వీళ్ళని బహిష్కరిస్తామని చెప్తారు. ఎవరండి నువ్వు బహిష్కరిస్తానికి? వీళ్ళు అంటే సర్వేలో పాల్గొనకపోతే బహిష్కరించండి అని చెప్తాడు. అంటే నువ్వు 50% మంది ఓటింగ్ లో పాల్గొంటారు, అందరినీ బహిష్కరిస్తావా? నువ్వు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దమ్ముందా అది? కాబట్టి దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ రియల్లీ నీడ్ టు బి డిస్కస్డ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కాకుండా అసెంబ్లీ వేదిక అనేక వేదిక పాల్గొనాలి. ప్రభుత్వాన్ని పని చేయాలి. అది 4th estate గా మీ బాధ్యత, అపోజిషన్ గా మా బాధ్యత. తప్పకుండా ప్రజలకు మేలే విధంగా మనం చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా వీళ్ళ తప్పులని, వీళ్ళు చేసే అరాచకాలని, వీళ్ళు చేసేటువంటి కుట్రపూరితమైన నిర్ణయాలని, వారు చేసేటువంటి అక్రమ అరెస్టులను, అక్రమ కేసులను ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో అన్ని బయటపడతాయి. థ్యాంక్ యూ వివేక్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్పందన, మొత్తానికి టిఆర్ఎస్ కు అసెంబ్లీలో విప్ వివేకానంద్ గౌడ్ గారు ఆయన చెప్తుంది ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు పోయారు, సరే 16 మంది వస్తారని చెప్పి వాళ్ళ అన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి కదా. 16 మంది రావడం సంగతి పక్కన పెడితే ఆ పోయిన 10 మందిలో 5 మంది మా దగ్గరకు వస్తారు అని చెప్తున్నారు. ఆ పేర్లు మాత్రం చెప్పమంటున్నారు. సో ఆయన చెప్పిన దానిలో సరే 5 మంది వస్తారో లేదో కానీ పోయిన వాళ్లలో ఒక 3-4 అయితే హ్యాపీగా లేరన్నది మాత్రం వాస్తవం. దానం నాగేందర్, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎందుకంటే రోజు ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్, నీలమధు ముదిరాజు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆయనతో బహిరంగంగా నేను కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకుంటా అని చెప్పారు. కొద్దిమంది ఏమో బీఆర్ఎస్ ఆయన పంపించింది, ఎందుకంటే చాలా ఆస్తులు ఉన్నాయి పటాన్చెరులో, చాలా రిలేటెడ్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన పంపించింది మొత్తం కూడా, కాబట్టి అందుకని ఆయన ధైర్యంగా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటామన్నారు. ఇంకా గూడెం మహిపాల్ రెడ్డి విషయానికి వస్తే నిన్న ఆయన సోదరుడు దగ్గరుండి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేయించారు వేరే వ్యక్తితో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా రెబెల్ అభ్యర్థిని. సో కాంగ్రెస్ లో గూడెం మైపాల్ రెడ్డి ఉంటున్నా సరే కాంగ్రెస్ పార్టీలో ఉండట్లేదు. అదేవిధంగా గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారు. సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సో 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వాస్తవ పరిస్థితి చెప్పాలంటే మంత్రి పదవి ఇస్తే పోవచ్చు ఎవరైనా ఎమ్మెల్యేలు, కాదని చెప్పలేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు మంత్రి పదవి, కానీ 16 మందికి ఇవ్వలేరు కదా. 16 మందికి ఇవ్వలేరు కదా. నలుగురికి ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇంకో పక్క ఎమ్మెల్యే వెళ్ళడు. ఇప్పుడు ఆ స్పెక్యులేషన్ ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ సబితా ఇంద్రారెడ్డి గానీ మంత్రి పదవులు ఆఫర్ చేశారు, వాళ్ళు వస్తే అని చెప్పి. తలసాని శ్రీనివాస్ యాదవ్కి వస్తే లేకపోతే సబితా ఇంద్రారెడ్డికి వస్తే వివేక్ గౌడ్ గానీ లేకపోతే ఇంకో ఎమ్మెల్యే గానీ ఎందుకు వెళ్తారు? వాళ్ళకి మంత్రి పదవి వస్తే వాళ్ళు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అట్లానే 16 మంత్రి పదవులు ఇవ్వలేరు. ప్లస్ ఆయన చెప్పినట్టు ఏంటంటే 4 మంత్రి పదవులు కనుక ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు ఇస్తే కాంగ్రెస్ లో రివోల్ట్ స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్